ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం లోకేష్ రెడ్ బుక్ హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమను వదిలిపెట్టారని కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు భయపడుతున్నారు. గత ప్రభుత్వంలో సీఎం వర్గీయుల మాటలకు వంతపాడిన వారు ఇప్పుడు బ్యాడ్ టైం మొదలైందని భావిస్తున్నారు. దీంతో తాత్కాలికంగా రాష్ట్రం విడిచి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. డిప్యుటేషన్పై వెళతామంటూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. మరికొందరు సెలవులపై వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వెళ్లేందుకు కొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా డిప్యుటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయించింది. నారా లోకేష్ గత ఏడాది యువగళం పాదయాత్ర చేపట్టిన సమయంలో ఈ రెడ్ బుక్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రెడ్ బుక్లో కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చట్టాలను ఉల్లంఘించి మరీ టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి మరీ అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని, వీరిపై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు. అటువంటి అధికారుల పేర్లను ఈ రెడ్ బుక్లో రాసుకొచ్చారు. ఆ రెడ్ బుక్ను తన వెంట పెట్టుకుని పాదయాత్ర చేశారు. వైసీపీ వారికి వంతపాడిన అధికారుల పేర్లు ఈ రెడ్ బుక్లో చేర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్లో ఉన్న లిస్టు మీద తప్పకుండా చర్యలుంటాయని లోకేష్ హెచ్చరించారు. మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు, శపథం కూడా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసి ఏదో రకంగా తమ తప్పేం లేదన్న నమ్మకం కలిగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన ఐపీఎస్ అధికారులకు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు సిఐడి చీఫ్ సంజయ్ ప్రయత్నించారు. కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. అది కూడా రద్దవడంతో మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ చేసిన యత్నాన్ని పోలీసులు తిప్పికొట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోగా అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేదని ఖరాఖండీగా చెప్పారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పిఎస్ఆర్ కారును ఆపారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు. చంద్రబాబును కలిసేందుకు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఆయనకు అనుమతి లభించలేదు.
చంద్రబాబును కలిసేందుకు ఫోన్లో అధికారులను ఆయన అనుమతి కోరినా తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయనపై కొరడా జులిపించింది. వీరికి తోడు సెలవుపై వెళుతున్నానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. డిప్యుటేషన్పై వెళతానంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు చేసుకున్న ఆయనకు నిరాశ ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండీ వెంకట్రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేయాలని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి కోరుతున్నారు. ఇక తెలంగాణకు వెళతానని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక వారి పరిస్థితి ఏంటో చూడాలి.